నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అనేది నిజమేనా అంటే ముమ్మాటికి నిజమే అని చెప్పాలి. తమిళనాడు ఎన్నికల్లో వీర విహారం చేసిన విజయానికి దోహదం చేసిన అంశాలను ఒక్కొక్కటిగా సునిశితంగా పరిశీలిస్తే నిజమే కదా. సత్యం గడప దాటేలోపు అబద్ధమే ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని ముక్కున వేలేసుకొని మరీ చెప్పక మానరు. తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకేను విజయ తీరాలకు చేర్చింది మోస్ట్ ఫేమస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారు అంతా. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు ఇదే నిజమని ప్రచారం చేస్తున్నాయి కూడా. మరి ఇది నిజమేనా? నో, నాట్ ఎట్ ఆల్. కానే కాదు. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. That is why I am here. 2026 తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ను గెలిపించి తీరతాను అని ఇంతలా ప్రశాంత్ కిషోర్ చెప్తోంటే టీవీకే విజయానికి వ్యూహాలు ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ కాదు అంటారేమిటి అంటూ నిలదీసినా సరే అవును, ప్రశాంత్ కిషోర్ కాదు అని నిర్మోహమాటంగా చెప్తాను. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గెలుపు కోసం తన మేధస్సును వినియోగించిన ఆ మాస్టర్ మైండ్, కాకలు తీరిన రాజకీయ పార్టీలకు కునుకును దూరం చేసిన ఆ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు కనుక. మీరు వింటున్నది, మీరు చూస్తున్నది నిజమే. విజయ్తో ప్రశాంత్ కిషోర్ కటీఫ్ చెప్పేసిన తర్వాత, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే గుడ్ బై చెప్పేసిన తర్వాత, ఎన్నికల రణక్షేత్ర అనుభవం టీవీకే అధినేత విజయ్కు లేనప్పుడు అతన్ని ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలిపింది మాత్రం ది వన్ అండ్ ఓన్లీ ఆ ఒకే ఒక్కడు కపిల్ సాహు. అందుకే ఇప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధులు, తలపండిన పొలిటికల్ పండితులు, రాజకీయ విశ్లేషకులు కపిల్ సాహు గురించి ఆరా తీస్తున్నారు. కపిల్ సాహు కటౌట్ చూస్తే చాలా కూల్, ఓ ఐటీ కంపెనీ సీఈఓలా కనిపిస్తాడు. కానీ పొలిటికల్ స్ట్రాటజీస్లో ఓటర్ నాడిని పట్టడంలో దిట్ట. అందుకే టీవీకే అధినేత విజయ్ను ఆ ఓటర్లకు అత్యంత చేరువ చేశాడు. ఒక్క యాక్సిస్ మై ఇండియా సంస్థ తప్పితే మరే ఇతర సర్వే సంస్థలు టీవీకే ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పనే లేదు. అందుకే యావత్ దేశం అయితే డిఎంకే లేదంటే ఏఐడిఎంకే విజేతగా నిలుస్తుంది అనుకున్నారు. కానీ సైలెంట్ ఓటింగ్తో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ విజయ్కు గిఫ్ట్గా ఇచ్చింది మాత్రం కపిల్ సాహు మాత్రమే. ఎలక్షన్ ప్లానింగ్ నుంచి సోషల్ ఇంజనీరింగ్ వరకు కపిల్ సాహు అండ్ టీంకు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలో కీ రోల్ ప్లే చేసిన కపిల్ సాహు 2 ఏళ్ల క్రితం గుడ్ బై చెప్పేశాడు. 12 మంది సభ్యులు ఉన్న తన టీంతో బయటకు వచ్చేశాడు. ఇండిపెండెంట్గా పొలిటికల్ కన్సల్టింగ్ ప్రారంభించి ఆ తర్వాత కీలక ప్రాజెక్టులే హ్యాండిల్ చేసింది కపిల్ సాహు అండ్ టీమ్. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంలో, ఆమ్ ఆద్మీని మట్టి కరిపించడంలో కపిల్ సాహు పొలిటికల్ ఇంటెలిజెన్స్ మావలెస్ అంతే. ఇదే అనుభవానికి మరికొన్ని లేటెస్ట్ స్ట్రాటజీలు జోడించిన కపిల్ సాహు తమిళిగ వెట్రి కజగం టీవీకే అధినేతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. 9 రాష్ట్రాల్లో అవిశ్రాంతంగా పర్యటించి ఓటర్ నాడిని పట్టుకున్న ఎక్స్పీరియన్స్ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, ఆమ్ ఆద్మీ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు అందించిన తత్వాన్ని రంగరించి మరీ తమిళనాడులో ఎవరూ ఊహించని విజయాన్ని సాధించిన ఘనత కపిల్ సాహుకు మాత్రమే సొంతం. టు ది లాస్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడులో తమిళిగ వెట్రి కజగం టీవీకే కార్యకర్త నేడు విజయ గర్వంతో మేసం తిప్పుతున్నాడంటే దానికి తిరుగులేని కారణం ప్రశాంత్ కిషోర్ కానే కాదు, ది వన్ అండ్ ఓన్లీ కపిల్ సాహు.